గాసిప్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ సుబ్బు ఘంటసాల. ఇవాళ మనం శ్రీకృష్ణ రాయబారంలోని అసలైన ఘట్టాన్ని చెప్పుకోబోతున్నాం. శ్రీకృష్ణ విశ్వవిరాట్ రూపాన్ని చూడబోతున్నాం. కాసుకోండి. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకుంటున్న ఉద్యోగ పర్వంలో కృష్ణుడు హస్తినకి వెళ్ళటం, దుర్యోధనుడు ఆతిథ్యం తీసుకోకుండా విదురుడింట తినటం, హస్తిన సభలో పాండవుల తరపున సందేశాన్ని చెప్పి తన మదిలోని మాటని కూడా ధృతరాష్ట్రునికి చెప్పటం జరిగింది. అది ఎంత అద్భుతమైన ప్రసంగమో ముందే చెప్పుకున్నాం. ఒకవేళ వినకపోతే పైన వచ్చిన లింక్లో వినండి, లేక ఈ వీడియో చివర తప్పకుండా పెడతాను. కృష్ణుడు వచ్చి మాట్లాడాక సభ మొత్తం గంభీరంగా అయిపోయింది. అందరూ ఆలోచనలో పడ్డారు. ఒకలాంటి నిశ్శబ్దం ఏర్పడింది. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు మహానుభావుడు జమదగ్ని కొడుకు పరశురాముడు వచ్చాడు. పరశురాముడు మాట్లాడడం అంటే మాటలా? ఆయన నేరుగా రాజుతో అన్నాడు, రాజా, కృష్ణుడి మాటల్ని విన్నావుగా, నా మాటని విను. మీకు తెలియక చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారయ్యా. పైగా ఆయన ఎంత మర్యాదగా పరశురాముడు చెప్పాడంటే, నేను చెప్తాను, అది ఆ మాట విన్నాక మీరు మంచిది అనుకుంటే పాటించండి, మీ ఇష్టం అని మొదలుపెట్టాడు. అంటే ఎంత హంబుల్గా, అంత పెద్ద ఆయన, నాయనా నేను చెప్తాను, నీకు నచ్చితే చెయ్యి అన్నాడు. ఒకప్పుడు దంభోద్భవుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆయన కథ చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, ఒకప్పుడు దంభోద్భవుడు అన్న గొప్ప రాజు ఉండేవాడు. చాలా కాలం క్రితం కథ ఇది. సమస్త పృథివిని ఆయన గెలిచి అఖండంగా అనుభవిస్తున్నాడు. అయితే అందరినీ ఓడించాలన్న కోరికతో రాజులందరినీ గెలిచి తనకంటే గొప్ప మరొకరు లేరు అనిపించుకున్నాడు. అయితే కొద్ది కాలానికి ఆయన మనసులో సంతృప్తి మిగలలేదు. పురోహితుల్ని పిలిపించి పదే పదే అడిగాడు. భూమిపై కానీ దేవతల్లో కానీ నన్ను గెలిచేవాడెవడన్నా ఉన్నాడా అని అడిగాడు. వాళ్ళు పలుమార్లు నీవే శ్రేష్ఠుడివి రాజా అని చెప్పారు. అయినా కూడా వినకుండా ప్రతిసారి అడిగాడు. విని 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 విసుగొచ్చి వారొకనాడు అన్నారు, రాజా, నీకన్నా గొప్ప మరొకరు లేరు అన్న అహంకారం నీకు పెరిగిపోయి పదే పదే అడుగుతున్నావు కదా. విను, భూమి మీద 2 పురుషశ్రేష్ఠులు, పురుషోత్తములు ఉన్నారు. వారిని నీవు ఎన్నటికీ గెలవలేవు అన్నారు. అవునా, ఎవరెవరన్నాడు. నరనారాయణ ఋషులు. వారు నీలాగా గొడవ కోసం వెతుక్కోరు, తపస్సులో ఉంటారు. ఎందరినో ఓడించారు, వారిని ఓడించిన వారు మాత్రం లేరు, ఉండరు. కనుక వారిని నీవు గెలవలేవు అన్నారు. ఆ రాజుకు నచ్చలేదు, వినలేదు. సైన్యం మొత్తాన్ని తీసుకుని వారి ఆచూకీ తెలుసుకుని మరీ వెళ్ళాడు. గంధమాదన పర్వతం మీద ఉంటారని చెప్పగా వెళ్తే నరనారాయణులు తపస్సులో ఉన్నారు. వారిని తపస్సుకి భంగం కలిగించి యుద్ధానికి రమ్మని ప్రేరేపించాడు. అయితే నాతో యుద్ధం చేయమని అంత అడిగినా వాళ్ళు ఈయనకి గౌరవాన్ని మర్యాదని ఇచ్చారు తప్ప, ఆశీర్వచనం చేసి ఆతిథ్యం ఇస్తున్నారు తప్ప యుద్ధానికి పలకట్లేదు. రాజు వాళ్ల మర్యాదకి కరిగిపోయాడు. కానీ ఎలాగన్నా వారిని గెలవాలన్న కోరికతో మళ్ళీ పలుసార్లు రెచ్చగొట్టాడు. వారప్పటికీ చెప్పారు, ప్రశాంతమైన ఈ తపోభూమిపై యుద్ధం వద్దయా రాజా, నా మాట విను అన్నా కూడా వినకుండా మొండి పట్టు పట్టాడు. చివరికి నరుడన్న ఋషి కోపించి కొన్ని దర్భల్ని, అంటే గడ్డిని కాస్త కొంత తీసుకుని చేత్తో అక్కడ నుండి రాజుని యుద్ధభూమికి లాక్కెళ్ళాడు. అసలు ఎలాంటి శత్రువునైనా ఛేదించే ఆ దంభోద్భవుని బాణాలు, శస్త్రాలు, అస్త్రాలు అన్నిటినీ కూడా నరుడి మీద ప్రయోగించగా ఆ నరుడు కేవలం చేతిలోని దర్భల్ని మంత్రించి ఆ ఆయుధాలన్నింటినీ నాశనం చేశాడు. ఒక్కడే తన సైన్యం మొత్తాన్ని ఓడించాడు. ఆ రాజుకి గర్వభంగం అయింది, ప్రాణభయం పట్టుకుంది. తప్పు తెలిసి వచ్చింది. వెళ్ళి ఆయన కాళ్ల మీద పడి ఓటమి ఒప్పుకోగా వెంటనే కరిగిపోయి క్షమించాడు. క్షమించి దీవించి తిరిగి పంపాడు. రాజా, ఇది చరిత్ర. అయితే ఆ నరుడే నేడు అర్జునుడు. నిజంగా ఒక మాట చెప్పనా రాజా, ఇక్కడ నా శిష్యుడు భీష్ముడు నీకింతకు ముందే చెప్పుంటాడు. అర్జునుడికి తెలిసినన్ని అస్త్రాలు ఇక్కడ ఎవ్వరికీ తెలియవు. ఆయన గురువు ద్రోణుడితో సహా వారందరికీ అస్త్రాలిచ్చింది నేనే కాబట్టి చెప్తున్నా. అర్జునుడికి వీళ్ళందరికంటే ఎక్కువ అస్త్రాలు తెలుసు. ఒకటి, అతని దగ్గర పాశుపతం ఉన్నది, అదందరికీ తెలిసినదే. శివుడి దగ్గర తప్ప మరొకరి దగ్గర లేని అస్త్రం అది. అంతేకాదు,
మీ ఎవ్వరికీ తెలియని కొన్ని భయంకరమైన అస్త్రాలు ఆయన సంపాదించాడు. కాకుదీకం, సుఖం, నాకం, సంతానం, అక్షిత సంతర్జనం, నర్తకము, ఘోరము, అస్యమోదకము, ఇలా 8 అస్త్రాల పేర్లు చెప్పాడు. కాకుదీకం అంటే ఆ అస్త్రం వేస్తే నిద్ర ముంచుకొస్తుంది, ఇంకా పూర్తి దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోతారు. సుఖం అంటే ఆ అస్త్రం వేస్తే ఒళ్ళు తెలియకుండా ఉన్మత్తులై రెచ్చిపోతారు. నకము, పిచ్చివాళ్ళలాగా నవ్వుకుంటారు. సంతానం, లోపల ఉన్నదంతా కక్కుకుని చేస్తారు. అక్షిత సంతర్జనము, ఆగకుండా మూత్ర విసర్జనం చేస్తూ నీరంతా ఇంకిపోయి చచ్చిపోతారు. నర్తకము, పిచ్చివాళ్ళలాగా గెంతులు వేస్తూ 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 అలసిపోతారు. ఘోరము, పూర్తిగా పిచ్చెక్కిపోతారు. అస్యమోదకము, ఎందుకో తెలియకుండా ఏడుపు మొదలెట్టి ఏడుస్తూ ఏడుస్తూ చచ్చిపోతారు. ఇలా 8 చాలా విచిత్రమైన అస్త్రాలు. ఇదెవ్వరెప్పుడూ చెప్పలేదు, వినండి. ఇవేవో డ్రగ్స్ లాగా ఉన్నాయి కదా, అలాంటి అస్త్రాలు ఉన్నాయి అర్జునుడి దగ్గర. అవి అతి భయంకరాలు. అంటే ఆ అస్త్రం వేస్తే వేసినట్లు తెలీదు, కానీ ఎదుటివాడి మీద అవి పని చేస్తే ఇంకా వాడెలాంటి పని చేయలేడు, చచ్చిపోతాడంతే. అలాంటి అస్త్రాలు ఉన్నాయి అర్జునుడి దగ్గర. నిజంగా అర్జునుడే వాటిని ప్రయోగిస్తే రాజా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే అర్జునుడికి దేవతలు ఇచ్చారు అవి. ఎందుకు? అతనంత విచక్షణ కలిగిన వాడు కనుక అత్యవసర పరిస్థితుల్లో అతి భయంకరమైన అస్త్రాలు. అవి ఏంటంటే కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్స ఇవంటే కదా, వీటి మీద బేస్ చేసుకున్న అస్త్రాలు అన్నమాట. కాబట్టి ఇంద్రుడు మొదలైన దేవతలు ఇచ్చారు వాళ్ళకి, అర్జునుడికి ఇచ్చారు. అవి బ్రహ్మ దగ్గర ఉంటాయి, తర్వాత అర్జునుడి దగ్గర ఉన్నాయి. అర్జునుడు జాలిపడి వాటిని వాడడు, నాకు తెలుసు. కానీ మీరు అతని స్థాయిని గమనించండి. కేవలం అతని జాలి ఎక్కువ, అతని ఓర్పు ఎక్కువ, అతని సహనం, విచక్షణ ఎక్కువ కనుక అతని దగ్గర అన్ని అస్త్రాలున్నా అడ్డదిడ్డంగా వాడడు. కానీ మీరు అతన్ని ఆ అంచు వరకు తీసుకెళ్ళకండి. అతన్ని ఓడించటం ఎవ్వరికీ సాధ్యం కానిది. అతను కాస్త తగ్గి ఉన్నాడంటే కేవలం ఇట్స్ హిస్ చాయిస్. నిజంగా అర్జునుడే అతని పూర్తి శక్తిని ప్రయోగిస్తే వద్దు రాజా, చచ్చిపోతారు అని చెప్పాడు పరశురాముడు. ఇక నారాయణుడు కృష్ణుడి గురించి నేను ఇక చెప్పేదే ఉంది. 3 లోకాల్ని మింగేస్తాడు ఆయన. అలాంటి వాళ్ళిద్దరు నరనారాయణులు. ఎందుకు? కపిధ్వజుడు, గాంధీవధారి అర్జునుడు కృష్ణుడితో కూడి వస్తున్నాడని మీకు తెలిసి ఎదురు వెళ్ళకూడదు రాజా, సర్వనాశనం అది. ఇది నా మాట, మీకు నచ్చితే అర్థం చేసుకోండి అని చెప్పి పరశురాముడంతటి వాడు విశ్రమించాడు. తర్వాత ఇక వేరు ఋషులు, నారదముని, ఆ ముని, ఈ ముని ఎన్నెన్నో కథలు చెప్పారు. చాలా పెద్ద పెద్ద కథలు చెప్పాక అవన్నీ మనం ఇక్కడ చెప్పుకోం. అదంతా అయ్యాక తర్వాత ఆ విన్న రాజు అక్కడ పెద్దలతో, నారదుడితో, వీళ్ళందరితో రాజు అన్నాడు, నారదముని, నేనేమి చేయను, నా కొడుకు నా మాట వినడు, నా కోరిక కూడా ఈ మూర్ఖుడు మాట వినాలనే అని కృష్ణుడికేసి తిరిగాడు. గోవిందా, నేను నా అదుపులో లేనయ్యా, జరుగుతున్నది నాకు ఇష్టం లేకుండానే జరుగుతోంది. నా కొడుకులు దుర్మార్గులు, నన్ను లెక్క చేయరు, నేనేం చేయను. భీష్మద్రోణులిద్దరూ కలిసి మళ్ళీ నచ్చజెప్పారు పాపం. రాజు అలా వేదన పడుతుంటే భీష్మద్రోణులిద్దరూ కలిసి మళ్ళీ చెప్పారు. ఇది ఎన్నోసారు. ద్రోణుడు అన్నాడు, నాయన కృష్ణార్జునుల కలయిక ఓడించలేనిదిరా అని అందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. భీష్ముడు కృష్ణుడు చెప్పిన మాటే చెప్పాడు. వాళ్ళిద్దరి మాట విను. సమస్త ప్రజలను, పుత్రులను, సోదరులను చంపుకోకు దుర్యోధన. నీ గురించి నాకు చింత లేదరా, నిజం చెప్తున్నా. నీ కోరిక మేరకు ఇష్టం వచ్చినట్లు చేసి నీ తల్లి తండ్రి అనాథలైపోతారు. నువ్వు పోతావు ఖచ్చితంగా. దుర్యోధన, నిజంగా నిన్ను యుద్ధానికి ప్రోత్సహిస్తున్నవారు ఉన్నారే, వాళ్ళెవ్వరూ కూడా నీకు పనికిరారు నాయనా. ఇక్కడున్న అందరూ కూడా నా శిష్యులే, ఇక్కడున్న అందరి యోధుల గురించి నాకు తెలుసు అని కర్ణుణ్ణి చూస్తూ అన్నాడు. మాటలు చెప్పటానికి చేయటానికి చాలా వ్యత్యాసం ఉంది. రారాజా, తెలుసుకో. యుద్ధమే వచ్చాక శత్రుత్వ భారాన్ని నీ మీద వేసి వెళ్ళిపోయేవాళ్లే తప్ప నేను ఆదుకునేవాడు లేడు. ఇక భీష్ముడు పాపం ఆయన ఒక మెట్టు దిగి దీనంగా కాస్త మాట్లాడాడంటే ఓపిక అయిపోతోంది. ఎంతన్నా మనసులో మనవాళ్ళు, వంశము అదంతా ఉంటుంది కదా. ఆయన ఓపిక అయిపోయి, సుయోధన, నాకు మీరందరూ మనవాళ్లే కదరా. నా మనసులో నిజానికి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు జరగనివ్వవు, కానీ నా కోరిక ఎలా ఉంటుందంటే,
నీవు పెద్దవాడు అని గౌరవిస్తూ ధర్మరాజుకి నమస్కరిస్తావు. అతను నువ్వు చిన్నవాడివని ఎంతో ప్రేమగా నేను దగ్గరికి తీసుకుని, సుదక్షిణుడు ఆ ధర్మరాజు మంచి కుడి చెయ్యి తన దక్షిణ బాహువుని రైట్ హ్యాండ్ని నీ భుజం మీద పెట్టి దగ్గరికి లాగి నిన్ను కౌగిలించుకుంటాడు. నీ వీపు నిమురుతూ ఎలా ఉన్నావు నాన్న, ఎలా ఉందంతా రాజ్యం అని కబుర్లు చెప్తాడు. అలా పక్కన కూర్చోబెట్టుకుని సాలవృక్షం బోదెల్లాంటి చేతులున్న భీముడు శాంతి కలిగి నిన్ను అతని దగ్గరికి తీసుకుని జరిగిందంతా మరిచి హాయిగా నవ్వుకుంటూ మీరిద్దరూ కబుర్లు చెప్పుకోవాలి. మీరిద్దరూ అలా వెలిగిపోతూ ఉంటే ఎంత కళగా ఉంటుందిరా. ఇక అర్జున నకుల సహదేవులు నీకంటే చిన్నవాళ్ళు, నిన్ను అన్నస్థానంలో సేవిస్తారు. నువ్వు వాళ్ళని అన్నగా గౌరవించి, అన్నగా ప్రేమించి వాళ్ళకి దారి చూపుతావు. నువ్వు పెద్దవాడిగా అందరూ కలిసి ఉండండిరా, ఇంత పెద్ద వంశం రా, దీన్ని నాశనం చేయకరా అని అడిగాడు భీష్ముడు. వాడు వింటాడా? దుర్యోధనుడి దృష్టిలో అందరి నస పూర్తయ్యాక, మరి ఆవిడ దృష్టిలో నసే కదా, అయ్యాక అలా అన్నాడు. ఏమన్నాడు? లేచి కృష్ణుణ్ణి ఉద్దేశిస్తూ అన్నాడు. అది ఎంత పొగరగా, ఎంత గడుసుగా ఉంటుందో ఆలోచించండి. మీరు మాట వినండి. కృష్ణ, నీలాంటి వాళ్ళు ఇంత పెద్ద పెద్ద విషయాలు మొదలుపెట్టేటప్పుడు సరిగ్గా పరిశీలించి మాట్లాడాలి. అలా కాకుండా నువ్వు కూడా అందరిలాగా నన్ను నిందించడం ఏం బాలేదు. అంటే ఏంటంటే నార్సిసిజం అంటారు. ప్రపంచానికి తానే సెంటర్. తప్పు ఎవడి వల్ల అయినా కూడా అవుతుంది, నా వల్ల మాత్రం అవదు. ఎవడన్నా తప్పు చేయొచ్చు, నేను చేయనయా? నేను చేయని తప్పు నేనేం చేసినా అది రైటే, లేక నేను చేశాక అది రైట్ అయిపోద్ది. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు తప్ప నేనేం తప్పు చేయలేదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ కూడా. రామాయణంలో రావణుడు, ఇక్కడ వీడు. రావణుడు ఏంటంటే కొంచెం మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ స్మార్ట్, బట్ ఇద్దరు ఒకటే. కృష్ణ, నీవు నన్ను నిందిస్తున్నావు కనుక నువ్వు తప్పు అని అంటున్నాడు ఇప్పుడు. ఏమని? నీకు పాండవులంటే ఇష్టం, వాళ్ళు నీ పట్ల భక్తిగా ఉంటారు, అందుకని నీకు వాళ్ళంటే ఇష్టం. అందుకని వాళ్ళు ఏం చెప్తే అది పట్టుకుని నన్ను నిందించేస్తున్నావు. ఏంటి ఇచ్చేది పాండవులకు ఆస్తి? అది నా ఆస్తి. నా తండ్రి గుడ్డివాడు కనుక వాళ్ళ తండ్రికి హక్కు వెళ్ళింది పాండురాజుకి. నేను కాదుగా గుడ్డివాడిని. పైగా ఏంటి లాక్కున్నాను అంటున్నావు? జూదం అన్నది వాళ్ళకి ఇష్టమై ఆడారు. ఐశ్వర్యాన్ని కాపాడుకోవడం రాక పోగొట్టుకున్నారు. అలాగే భార్యని పోగొట్టుకున్నారు. మా ఇష్టం వచ్చినట్లు చేస్తామయ్యా, మా దాసి అన్నాడు. కృష్ణుడు పళ్ళు కొరుకుతున్నాడు. సరే, మా తండ్రి మొదటిసారి జాలిపడి వదిలేశాడు, ఆస్తంతా తిరిగిచ్చాడు. మళ్ళీ ఆడారుగా, మళ్ళీ ఓడారుగా. ఇంకేంటి, అడవులకి పోయారు. ఇంటికి వచ్చాక మళ్ళీ ఆస్తి ఇస్తే అలా కుదరదలా. ఇంత దూరం వెళ్ళాక మా మీద శత్రుత్వం పెంచుకోకుండా ఉంటారా? మేము వాళ్ళకి ఆస్తి ఎలా ఇస్తాం? ఇస్తే మాత్రం వాళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ మమ్మల్ని ఏదోటి చేయరా? చేసిందంతా వీడు, వాళ్ళు ఏదోటి చేస్తారని భయం అంట వీడికి. అదే నార్సిసిజం అంటే. తప్పు నువ్వు చేస్తావు, ఎదుటివాడు అదే చేస్తాడంట. కృష్ణ, నీవు వారిని సమర్థిస్తున్నావు, కానీ మళ్ళీ చెప్తున్నా, అందులో న్యాయమేం లేదు. 5 ఊళ్ళేంటి? సూది మొనపాటి నేల ఇవ్వనుగాకివ్వను. నా వైపున్న సైన్యాన్ని, మహావీరులను చూసి పిరికివారు నిన్ను పంపారు. నీ మాయమాటలు ఎవరన్నా వీరి మోసపోవచ్చు. నా జోలికి రాకు, నా దగ్గర ప్రయత్నించకు. నీవు కూడా నన్ను శత్రువులనే చూసావుగా ఇందాక, ఇంకేమిస్తా ఆస్తి నీకు? కృష్ణ, ఇదే చెప్తున్నా, ఎవరు ఎన్ని చెప్పినా నిజంగా వాళ్ళకి ఆస్తి కావాలంటే యుద్ధంలోనే తేల్చుకోవటమే. అయితే చస్తారు. ఎర్రటి కళ్ళతో, క్రోధంతో ఊగిపోతూ సభ మధ్యలో నుండి కృష్ణుడు చేసిన గర్జనకి మొత్తం సభ వణికిపోయింది. అయితే చస్తారు. ఇప్పటిదాకా రాజుతో, రారాజుతో, పెద్దలతో, చిన్నలతో, అందరితో నచ్చజెప్పా. ఇక అయిపోయింది. ఇన్ని అబద్ధాలని, అధర్మాలని పేలిన నీ నోరు రణరంగంలో ఒకేసారి మూతపడుతుంది. సిద్ధంగా మూర్ఖుడా, పాండవుల విషయంలో నీవు చేసిన అపరాధమేం లేదా? ఇప్పుడు చెప్తున్నా, సభాసదులారా, తెలిసిన విషయమే చెవులు పెద్దవి చేసుకుని వినండి. చిన్ననాటి నుండి పాండవులంటే అసూయ. నీవెలాంటి అపరాధం చేయనట్లు బుకాయిస్తున్నావు? 1 2 ఛీ! చిన్నతనంలో ఆ భీముడిపై అసూయతో తాడుతో కట్టి విషాన్నం పెట్టి నీటిలో పడేశావు. నీవా నీతులు మాట్లాడుతున్నావు? నీ తల్లి గాంధారి లాంటిదే కదరా కుంతి కూడా. ఆమెతో సహా అన్నదమ్ముల్ని మంటల్లో కాల్చేందుకు నువ్వు, నీ తండ్రి, నీ వెనక చేరిన నికృష్టులు అందరూ కలిసి కుట్ర చేశారు. కేవలం స్నేహభావం చెడకూడదని తెలిసి మంచి తలచి జూదానికి కూర్చున్న అన్నగారి ఆస్తిని లాక్కుని, తల్లి వరుసరా, సోదరి వరుస,
ఆ పాంచాలిని, ఒక ఆడదాన్ని బట్టలోడదీస్తారా? ఆ ద్యూతక్రీడ నీవు ఎందుకు ఏర్పాటు చేసావో నీకు తెలీదా, మాకు తెలీదా? ఆ ద్రౌపదితో నీవు నీ వెనకున్న నపుంసకులు మాట్లాడిన మాటలు మాకు తెలీవా? అవును, ఆ పాండవులు చేతగాని వాళ్లే. అక్కడికక్కడే వెన్ను విరిచి మిన్నుకిసిరేయకుండా వదిలేశారే, వాళ్ళు అరణ్యాలకు వెళ్తుంటే కూడా ఆగకుండా కూసిన కోతలు ఎవరికి తెలియవురా? నీవు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, మిగతా వాళ్ళందరూ ఎవరెవరు ఏమేం తప్పులు చేశారో అన్నీ లెక్కగడుతున్నా సుయోధన. ఇంతవరకు వచ్చాక ఇక దాచేదే ఉంది. పితృకరమైన రాజ్యాన్ని లాక్కొంది చాలు. నీతులు నాకు చెప్పకు. నన్ను అధర్మాత్ముణ్ణంటావా? ఎవడ్రా చేతగానివాడు? ఎవడిని చూసుకునిరా ఇంత పొగరు నీకు? మంచి చెప్తే నెత్తికెక్కదా? అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిననాడు సాగరములన్నీ ఏకముగా కపోవు. నీ కర్ణులు 10,000 నొత్తురు సత్తురు రాజరాజా. నా పలుకులు విశ్వసింపుము. ఏం ధర్మరాజు చేతగానివాడా? ఆ చేతగానివాడు ఆపాడు కనుకే సముద్రంలాంటి భీముడు, ప్రళయంలాంటి అర్జునుడు, పిడుగుల వంటి కవలు మిమ్మల్ని వదిలేరు. ఆ మహితాత్ముడు ఆగమన్నాడు కనుకే నేను ఆగాను. లేకపోతే ఆ ద్రౌపది వంటి మీద చేయిపడిన నాడే మీ తలలు తెగేవి. రాజా, విన్నావుగా నీ కొడుకు సంధి చెయ్యడట. చెయ్యడు. ఎందుకు చేస్తాడు? రేపొద్దున వాడిపోయాడు, వీడిపోయాడు అని అన్ని వైపుల నుండి యుద్ధభూమిలో వార్తలొస్తాయే. అయ్యో, ఆనాడు సంధి చేసుకుని ఉండాల్సిందని అప్పుడనుకుంటాడు. నువ్వు నమ్ముకున్న ఏ దేవుడు, ఏ జీవుడు నిన్ను ఆదుకోలేడు. నీ ఓటమి ఖాయం. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య తెచ్చుకో. వారు వీరు ఎంతమంది అయినా సరే నీవు గెలవవు. కృష్ణుడి మాట. ఇంతమంది పెద్దలు చెప్తే నీకు అర్థం కావట్లేదు కదా? కాదురా, జెండాపై కపిరాజు ముందు సీతవాజిశ్రేణియున్ గూంచి నే దండంబున్గొని తోలు స్యందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవంబు ధరించి ఫల్గునుడు నీ మూకన్ చెండుచున్నప్పుడు ఒక్కండు నీ మొరాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. కపిధ్వజం మెరుస్తూ వస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? ఆ తెల్లటి గుర్రాల వెనక నేనుంటాను. వెనక బ్రహ్మ చేసిన గాంధీవాన్ని చేతబట్టి శివుని పాశుపతాన్ని తలుచుకుంటూ నా అర్జునుడుంటాడు. నీ మూకని చిందరవందర గందరగోళంగా చీల్చి చెండాడుతూ ఉంటాడే, ఎటు వెళ్లాలో తోచక మంటల్లో చిక్కుకున్న మిడతల్లా పడిపోతూ ఇంత వినాశనం తెచ్చిపెట్టిన నీచుడా కాపాడరా అని నీ రథం చుట్టూ మూగుతూ దీనంగా అరుస్తూ చచ్చిపోతారు చూడు. అప్పుడు చేసుకోవాలనిపిస్తుందిరా సంధి. ఒక్కడు కూడా ఆనాడు నీ మొరాలకింపడు. చూసుకుందాం అని సవాలు చేశాడు కృష్ణుడు. సభలో ఉన్న వాళ్ళందరి కళ్ళు అంతంత పెద్దవైపోయి ఉన్నాయి. ఎవడు కనురెప్పలు వేయట్లేదు. ఉరుములు పిడుగులు పడ్డాయా అని చూస్తున్నారు. సంధికని ఇంత పని చేశాడేంటి? మీరింకా అనుకుంటున్నారేమో కృష్ణుడే యుద్ధం తెచ్చాడు అని. అంతకన్నా మూర్ఖత్వం లేదు. ఇంత నచ్చ చెప్పాక కూడా ఒళ్ళు కొవ్వెక్కి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటే కోపం రాదా అండి? దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. అంత నీచంగా మాట్లాడుతుంటే ఊరుకుంటారా? చేవలేక దమ్ముల్లేక చేసుకోవడం కాదు సంధి అంటే. జెన్యూన్గా సంధి అన్నది చేతగాక చేసేది కాదు, శాంతి కోరి చేసేది. హింస చేత కాక ధర్మరాజు యుద్ధం అనలేదు, ఇష్టం లేక, వద్దులే అని జాలి. మనమంతా ఏంటంటే చేతగాక సరే ఓకే డీల్ అంటాం. వాళ్ళకి అలాంటి కర్మ లేదు. కృష్ణుడిలా ఊగిపోతూ దుర్యోధనుడు అంటుంటే దుశ్శాసనుడికి భయం వేసింది. ఎందుకంటే కృష్ణుడి కోపాన్ని చూసి అక్కడ ఉన్న భీష్ములకి పెద్దలకు కూడా కోపం వచ్చేస్తోంది. కృష్ణుడు అంతటి వాడికి కోపం వస్తే వెంటనే ఆ దుశ్శాసనుడు లేచి దుర్యోధనుడితో అన్నాడు, అన్నయ్య, వీళ్ళందరినీ చూస్తుంటే నిన్ను బంధించి లోపల పడేసేలాగా ఉన్నారు. నాన్నగారు కూడా చూడు ఎంత భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. ముందు ఇక్కడి నుండి వెళ్ళిపోతాం పదా అని చెప్పి అంత సభలో అంత పెద్దల ముందు నుంచి చపా పెట్టకుండా వెళ్ళిపోయారు. దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని వగేరా వగేరా వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే కృష్ణుడు చూసి రాజుతో అన్నాడు, ఈసారి ఇంక ప్రేమ లేదు, కమాండింగ్. ఏం మామా ధృతరాష్ట్ర మహారాజా,
ఏంటిది, ఇంకా కదలవా? నీ గుడ్డితనం కళ్ళకి కాదయ్యా, బుద్ధికి పట్టినట్టుంది. నా మేనమామ కంసుడు ఇలాగే చేశాడు. వాణ్ణి వదిలించుకుందామన్న బుద్ధి పుట్టి సొంతవారే నన్ను ఆశ్రయించారు. అందరం కలిసి వాణ్ణి అంతం చేశాం, తప్పించాం. రాజా, ఒక నీచుణ్ణి వదిలేసి కుటుంబాన్ని, వంశాన్ని, రాజ్యాన్ని, తరతరాల జీవితాన్ని బాగు చేసుకోవాయా? వర్ధిల్లుతుంది. వదిలేయి. చెప్తే అర్థం కావట్లేదా? ఇందాక వెళ్ళిపోయారు చూడు ఆ దుర్యోధన, దుశ్శాసన, కర్ణశకునులు. అసలు వాణ్ణి బంధించి భీష్ముడికి ఆదేశం ఇవ్వు, తీసుకొచ్చి ధర్మరాజు దగ్గర పడేస్తాడు. నేనున్నాను. ఆ ధర్మరాజు కాళ్ళ ముందు పడేయండి, ఆస్తి చెరిసగం చేయండి. ఎవడు మాట్లాడతాడు చూసుకుందాం. బాగుపడతారయ్యా, మంచి వినండి. దారి తప్పిన కొడుకుని దారిలో పెట్టలేని తండ్రి, ధర్మం తప్పిన సభని ధర్మంలో పెట్టలేని రాజు. ఎందుకయ్యా, ఏమంటావు అని అడిగాడు. ధృతరాష్ట్రుడేముంది, ఇంకా సిగ్గు లేకుండా వణికిపోతూ ఏం చెప్పలేక సంజయుడిని పిలిచి వెంటనే గాంధారీదేవిని రప్పించాడు. ఆవిడొచ్చింది. రాగానే, దేవి చూడు మన కొడుకు ఎంత నీచుడో, నేను చెప్పలేకపోతున్నా, నీవన్నా ఏదోటి చెయ్యి అన్నాడు. ఆవిడకి ఒళ్ళు మండిపోయింది. నేను చెప్పేదేంటి, నువ్వు రాజువి కదయ్యా, నీ చేతగానితనం వలనే వాడిలా తయారయ్యాడు మహారాజా అని చెప్పి గాంధారీదేవి గడ్డిపెట్టింది. అంత పెద్ద మాట అంది ఆవిడ గట్టిగా. ఆవిడ ఇంకా అంది, అసలు సభా మర్యాద తెలియకుండా పెద్దల్ని ధిక్కరించి మంచివారి వాటల్ని లెక్క చేయకుండా ఇంతమంది ఋషులు పెద్దలు కృష్ణుడు ఉన్న సభని వదిలిపెట్టి వాడలా వెళ్ళిపోతే ఏం చెప్పాలి వాడికి? ఇంకా బతిమలాడుతున్నావు, అసలు తీసుకెళ్ళి చెరసాల్లో పడేవాడిని. అసలు అలాంటి వాడు రాజ్యానికి రాజు అవడానికి అర్హుడు కాడు. అసలు పిలిపించండి వాడిని మళ్ళీ అని ఆదేశం ఇచ్చేసింది ఆవిడ. పిలిపించండి రా వాడిని వెనక్కి అని పిలిపించి, చెప్పండి రాకపోతే రాజ్యం మీద హక్కు ఉండదని చెప్పండి వాడికి. అసలు సభ జరుగుతుంటే ఎవడరా వదిలి వెళ్ళిపోతుంది, పిల్లవాడిని వెనక్కి, ముందు రావాలి వాడి ఇక్కడికి అంది. ఆవిడ ఇంకా చాలా నయం. ఇంకా అంది రాజుని, నీకు పుత్ర ప్రేమ, దానిలో పడి ధర్మార్థకామ మోక్షాల్ని వదిలేస్తున్నావు. వాడిని నువ్వేం మార్చలేవు. శాసనం చెయ్యి, గివ్ ఎన్ ఆర్డర్. వాడిని కన్విన్స్ చేస్తే వాడు మారడు, ఆర్డర్ వేయి. దుర్మార్గుడే మన కొడుకు, లోభుడు, మూఢుడు, వాడికి రాజ్యం ఎందుకు ఇస్తున్నావు? అసలు ఇస్తే ఇలాగే ఉంటుంది మరి. ఇప్పుడు నన్ను అడుగుతావేంటి? నన్ను అడిగి ఏం లాభం? చెయ్యి శాసనం, పొమ్మను బయటికి. భీష్ముడున్నాడు, చూసుకుంటాడు. అసలు ఏ రాజైనా సొంత కుటుంబంలో విభేదం రావటాన్ని చూస్తూ చూస్తూ ఎలా ఊరుకుంటాడు? నువ్వు ఎలా ఊరుకుంటున్నావు? ఇలా ఆవిడ గర్జిస్తుంటే ఇంకా ఆవిడ ఆజ్ఞ మేరకు దుర్యోధనుని పిలిపించారు. వాడు టపటపా కొట్టుకుంటూ మళ్ళీ వచ్చాడు ఎర్రటి కళ్ళతో కోపంగా. అప్పుడు గాంధారి అంది, ఏరా దుర్యోధన, ఎంతమంది చెప్పాలి నీకు? విను మాట. నీకు నీ వారికి అందరికీ మంచి చేసే పని చేయి నువ్వెప్పుడు. భీష్ముడు నీకు హితుడు, ఆయన మాట విను. ద్రోణుడు హితుడు, ఆయన మాట విను. నీ తండ్రి హితం చెప్తున్నాడు కదా, వద్దంటున్నాడు కదా గొడవ. నీ తండ్రి కంటే గొప్ప చెప్తున్నాడు కదా, వినవే. విదురుడు చెప్తున్నాడు, ముఖ్యమంత్రి, ఎవడు పడితే వాడి మాటలు వినకని కర్ణుని చూస్తోంది. వాళ్ళ మాటలు వినకు. నీ కోపం నీకే నష్టం రా. అసలు నీకు ఎందుకు వాళ్ళ మీద కోపం? పాండవుల మీద. పాండవుల ఆస్తి వాళ్ళకి ఇచ్చేయి నువ్వు. నీకున్న దాంతో సుఖంగా బతుకు. నీకు లేని ఐశ్వర్యమారా? కలిసి బతుకు, లేకపోతే విడిగా ప్రశాంతంగా బతుకు. గొడవలు పెట్టకు నువ్వు కుటుంబంలో తిట్టింది ఆవిడ. ఆవిడ అలా మొత్తుకుంటుంటే వాడు విని మళ్ళీ వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. కోపంగా వెళ్ళిపోయాడు ఆవిడ కూడా తిడుతుంటే. వెళ్ళి శకుని కర్ణులతో ఒకటి చెప్పాడు. ధృతరాష్ట్ర మహారాజు, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ కలిసి నన్ను ఏదైనా చేసేస్తారు. ఆ కృష్ణుడు చూసావా, ఇంకాస్తసేపు ఉన్నాడంటే నిజంగానే మనని బంధించేస్తాడు రా. మనమే కృష్ణుడిని బంధించేద్దాం. అసలు ఇప్పుడు దాకా మనం ముందు అనుకుంది అదే కదా. ఇప్పుడు దాకా ఉండడమే తప్పు, లేట్ చేసాం. అసలు కృష్ణుడిని ఇంతవరకు మాట్లాడనివ్వకూడదు. ఈ కృష్ణుడే లేకపోతే మనకు ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే ఇక్కడెవడో ఆయన మాట వెండి. ఇంకా ఈ కృష్ణుడే లేకపోతే ఆ పాండవులు కూడా మన మీదకి వచ్చే ధైర్యం చేయరు. కాబట్టి మనం అనుకున్న ప్లాన్ని వెంటనే ఎగ్జిక్యూట్ చేయమన్నాడు. కృష్ణుడిని బంధిద్దాం. అడ్డొస్తారు, గొడవలు అవుతాయి. కృష్ణుడు కూడా సైన్యం తెచ్చుకున్నాడు కదా, అందుకని వాళ్ళతో యుద్ధం చేద్దాం. వాళ్ళు మన మీదకి వస్తుంటే చచ్చినట్టు ఈ భీష్ముడు వీళ్ళందరూ మనకి కాపాడతారు. మరి కురువంశం కదా, వాళ్ళు కాపాడాలి. కాబట్టి మనకి ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. కృష్ణుని అయితే బంధించేద్దాం ముందు. కృతవర్మని పిలిచి సైన్యాన్ని సిద్ధం చేయమన్నాడు. ఎందుకంటే సాత్యకి యాదవులు ఉన్నారు కదా వెనక, వాళ్ళతో ఫైట్ చేయాలి, వాళ్ళు ఊరుకోరు. అందుకని కృతవర్మని సైలెంట్గా పిలిచి నువ్వు మన వాళ్ళు రెడీ చేయరా అన్నాడు. యుద్ధం జరగబోతోంది. వారు మన మీదకు వస్తే మన వాళ్ళు మనల్ని కాపాడాలి, తప్పదు. కనుక అంతవరకు మనకి తోడుగా ఈ యుద్ధాన్ని సిద్ధం చేయి, ఈ సైన్యాన్ని సిద్ధం చేయి అన్నాడు. అది సాత్యకి గమనించాడు. సాత్యకి కళ్ళన్నీ వీళ్ళ మీదే ఉన్నాయి. సాత్యకి చాలా తెలివైనవాడు. ఆయనకి తెలుసు వీళ్ళు దొంగలు, చూద్దాం వీళ్ళ సంగతని. పక్కనే ఉన్నాడు, వినేశాడు. ఇది విని
వెంటనే గట్టిగా సభలోకి వచ్చి అందరికీ వినిపించేలా అరిచాడు. సభాసదులారా, వినండి. రే నీచుడా, కృష్ణుణ్ణి బంధిద్దామన్న వెర్రి ఆలోచన నీకెలా వచ్చిందిరా? వచ్చింది పో. నీ చుట్టూ ఉన్న పందుకొక్కులు ఎలా సహకరిస్తున్నారు నీకు? ఎదిరించటానికే వీలు కాని కృష్ణుణ్ణి బంధిస్తావా? దేవదానవులు కలిసినా కుదరదురా, అది కృష్ణుడి పరాక్రమం అలాంటిది అని గట్టిగా నవ్వుతూ తిడుతూ నిందిస్తూ అరిచాడు. అది విదురుడు ముందు విన్నాడు. ఆయనకు తెలుసు కదా అవుతుందని. వెంటనే విని స్పందిస్తూ అన్నాడు, దుర్యోధన, ఇది మూలఘాతం. నా మాట విను, ఆపేయి. కృష్ణ, ఈ మూర్ఖులకి మంచి చెప్పొద్దని మొత్తుకున్నా. చూడు ఎంత దిగజారుతున్నారో చూడు అని. వీరికి తగిన గుణపాఠం నీవే చెప్పాలిక అన్నాడు. నీ నిజం తెలియక విర్రవీగుతున్నారు కృష్ణ అని అరిచాడు విదురుడు. కృష్ణుడు విన్నాడు. వెంటనే తన వైపు పరుగు పెడుతూ దుర్యోధనులు వచ్చేస్తున్నారు. వాళ్ళని చూస్తూ, ఏరా దుర్యోధన, నేను ఒక్కడిని అనుకున్నావా? నాతో పాండవులున్నారా అన్నాడు. దుర్యోధనుడు భయకంపితుడైపోయాడా? పాండవులా? ఎక్కడా అని దిక్కులు చూశాడు. వృష్ణి, అంధక, కృకుర యాదవులు మొత్తం ఉన్నారు. దేవతలు, అసురులు, సమస్త భూతకోటి నాతో ఉన్నారు, నాలో ఉన్నారు అన్నాడు. అంటే అర్థమవుతుంది కదా ఏం రాబోతోందో. వాళ్ళకేం అర్థం కాల. ఏంటి కృష్ణుడు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడా, భయపెడుతున్నాడా? నన్ను ఒంటరి అనుకునేంత వెర్రివాడివి నీవేరా ప్రపంచంలో అని ఒక్కసారి అలా సింహం జూలి వదిలిస్తుందే అలా విదిలించాడు. చేయగానే విపరీతమైన గొప్ప వెలుగొచ్చింది. కృష్ణుడి శరీర అవయవాల్లో నుండి మహాత్ములు, దేవతలు ఒక్కొక్కళ్ళు కనిపిస్తున్నారు. ఇది మీరు సినిమాల్లో అంటే చూపిస్తారు, విశ్వరూపం అంటే ఠింగ్ అని ఒక బల్బులో ఎలిగి వస్తుంది. అలా కాదు, ఎంత ఆర్గానిక్గా ఉందో చూడండి. అలా కృష్ణుడు ఒక్కసారి అరవంగానే కృష్ణుడి శరీర అవయవాల్లోంచి దేవతలు ఒక్కొక్కళ్ళు కనిపిస్తున్నారు రూపాలు. నుదిటిపై బ్రహ్మ కనిపించాడు. వక్షస్థలంపై రుద్రుడు 3 కళ్లతో కనిపించాడు మండుతూ. భుజాలపై లోకపాలకులు ఉన్నారు. ముఖం నుండి అగ్నిజ్వాల ఏదో వస్తోంది. ఆదిత్యులు, సాధ్యులు, వసువులు, అశ్వినులు, మరుత్తులు, ఇంద్రుడు, యక్షులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు అందరూ కూడా ఆయన శరీరం నుండి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు, పుట్టుకొస్తున్నారు. ఆయన ఎడం భుజం నుండి బలరాముడు బయటికొచ్చాడు హలాయుధుడై. ఆయన కుడి భుజం నుండి నిప్పులు కక్కుతూ గాంధీవంతో అర్జునుడొచ్చాడు. ఆ వెనక నుండి భీముడు, ముందు నుండి యుధిష్ఠిరుడు, నకుల సహదేవులు వీళ్ళందరూ వచ్చారు. ప్రద్యుమ్నుడు, సాంబుడు అందరూ వచ్చి కృష్ణుడి చుట్టూ నిలిచారు. వాళ్ళందరూ కృష్ణుడితో నిలిచారు. ఎన్నెన్నో చేతులు పుట్టాయి. శంఖం, గద, చక్రం, ఖడ్గం అన్నీ పట్టుకుంటున్నాడు. మొత్తం అసలు విచిత్రమైన వెలుగులు చిమ్ముతూ కళ్ళ నుండి, ముక్కుల నుండి, చెవుల నుండి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. అక్కడున్న రాజులందరూ కృష్ణుడి స్వరూపం ఇక చూడలేక పడిపోతున్నారు. మళ్ళీ చెప్తున్నది ఎలా అంటే, వెంటనే అందరూ ఒక బల్బేసినట్టు పడిపోలా. ఆయన తేజస్సు ఒక్కొక్కటి యాడ్ అయి పెరుగుతోంది. అంటే ప్రపంచం మొత్తం ఆయనలో ఒక్కొక్కటి కనిపిస్తోంది. అలా కనిపిస్తూ పోయే కొద్దీ ఆయన వెలుగు పెరిగిపోతోంది. వెలుగు పెరిగే కొద్దీ ఎవడి లెవెల్కి తగ్గట్టు వాడు అక్కడ పడిపోతున్నాడు. ఒక్కొక్కడు రాజు పడిపోతున్నాడు. సో ఆయన పూర్తి రూపం పొందే సమయానికి ద్రోణుడు, భీష్ముడు, విదురుడు, సంజయుడు, ఈ మహర్షులు వీళ్ళు మాత్రం చూడగలుగుతున్నారు. వాళ్ళకి ఇచ్చాడు దృష్టి. వాళ్ళందరికీ దివ్యశక్తి దక్కింది. పైనుండి దేవదుందుబులు ఒక్కసారిగా మ్రోగాయి. పుష్పవాన కురిసింది. ఆయన్ని శాంతింపజేస్తూ చల్లటి గాలులు వీచాయి. ఈ వీటితో రాజుకు అర్థమైంది, విశ్వరూప దర్శనం అని అర్థమైపోయింది. ఆ ధృతరాష్ట్రుడికి గుండెల్లో ఇంకా ఎక్కడ లేని భయము, ఆనందము, కోపము, దుఃఖము, ఏంటేంటో ఫీలింగ్స్. సింహాసనం పైనుండి కింద పడిపోయి వేడుకున్నాడు, కృష్ణ, నాకు కళ్ళు లేవు, నేను చూడలేను, నాకు ఒక్కసారి చూడాలని ఉంది, ఒక్క క్షణం నీ రూపాన్ని చూపించని కోరాడు. ఆయన కృష్ణుడు సరే అని ఆయన ఏడుపు చూసి ఆయనకి దివ్య దృష్టినిచ్చాడు. ఏంటంటే నాకు ఎన్నిసార్లు చదివినా ఈ ఒక్క ఎపిసోడు, ఈ ఒక్క విషయం నాకు అర్థం కాదండి. నా లెక్కలో ధృతరాష్ట్రుడే అందరికంటే పెద్ద వెధవ. ఆయన వల్ల ఇదంతా జరుగుతుంది. అలాంటిది కృష్ణుడు ఎందుకు ఆయనకు చూపించాడు మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. సరే, ధృతరాష్ట్రుడు ఆయన్ని విశ్వరూపాన్ని చూసి చేతులెత్తి మ్రొక్కి, స్వామి మళ్ళీ నిన్ను చూసిన కళ్ళతో నేను ఇంకా వేరేవి చూడలేను, తీసేయి నా చూపు చాలన్నాడు. అలాగే చేశాడు కృష్ణుడు. ఈ దుర్యోధన, దుశ్శాసన, కర్ణశకునులు వీళ్ళందరూ కూడా ఎప్పుడో పడిపోయారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు. అలా శ్రీకృష్ణ రాయబారం ముగిసింది.
మంచి నెత్తికెక్కలేదు సరిగదా కృష్ణుణ్ణే బంధిద్దామని అనుకున్నారు. ఎప్పుడైతే ఆ రూపాన్ని చూశారో ఎవరు నిలవగలరు? అందరూ పడిపోయారు. భగవంతుడే కనిపించినా కూడా బుద్ధి వస్తుందా? ఏమో, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మళ్ళీ కలుద్దాం.